హలో ఫ్రెండ్స్, నమస్తే. బైకర్ మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే లోపలంతా మంచి స్పోర్ట్స్ అండ్ ఎమోషన్స్ తోని కూడిన డ్రామా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తే స్పోర్ట్స్ అట్బెట్టు అసలు డ్రామా లేదు, ఎమోషన్స్ లేదు, ఒక రొటీన్ నీరసం తెప్పించేసింది. నీరసానికి అసలు క్రింజ్ ప్రో మ్యాక్స్ లా అసలు అల్ట్రా ప్రో మ్యాక్స్ నీరసం అన్నట్లు సాగింది మూవీ. అసలు ఏ దశలోనూ ఎంటర్టైన్మెంట్ అసలు చేయలేదు. సరేలే, ఎలాగో అలా రివ్యూ ఇవ్వాలి, నాకు తప్పదు కదా మూవీ చూద్దామని చెప్పి మూవీ స్టార్ట్ చేస్తే అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? మూవీ ఎండ్ అయ్యే వరకు దండం పెట్టాల్సిందే. అరే గేట్ లో ఓపెన్ చేయండి రా, ఇంకెంతసేపు రా అన్నట్టు అనిపించింది. మూవీ 2 hours 45 minutes. ఆ 2 hours 45 minutes కాస్త నాకు 20 hours లా అనిపించింది. లిటరల్ గా టార్చర్ లా ఫీల్ అయ్యాను నేనైతే. అసలు మూవీలో ఎమోషన్స్ కానీ ఏది అసలు కనెక్టే అవ్వదు. ఒకటి బాగుంది మూవీలో నిజం చెప్పాలంటే, ఆ డిఓపి అండ్ బైక్ స్టంట్స్. ఆ బైక్ స్టంట్స్ ని నమ్ముకొని మూవీ మొత్తం అంటే ఎమోషన్స్ క్యారీ అవ్వవు కదా. ఎమోషన్స్ ఏ దశలోనూ, డ్రామా ఏ దశలోనూ మీకు టచ్ చేయదు, కంప్లీట్ గా నీరసం తెప్పించేస్తుంది. సరే, మూవీలో ఏదో ఉంది, అది ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి ఉంది, సో ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్తే బాగుంటుంది, అది ఇదని చెప్పి అనుకుంటే సరేలే, అదొకటి కూడా ఉంది కదా, సరే అక్కడైనా మూవీ లేస్తుందని చెప్పి నేను అనుకున్నా. బట్ అక్కడ లేవడం కాదు, మొత్తం పడుకోబెట్టేసింది. అసలు ఏముంది, అసలు ఇంతగానం ఏముంది, ఏం లేదు అన్నట్టు అనిపించింది. మూవీ మొత్తం నీరసంగా సాగింది. ఆ ఫ్లాష్ బ్యాక్ లేకున్నా ఆ కాస్త టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయి మూవీ కాస్త చిన్నగా ఏది కొంచెం టార్చర్ అయినా మిగిలిపోయేది అన్నట్లు నాకు అనిపించింది. కానీ అసలు చెప్పలేం, ఆ రేంజ్ లో ఉంది మూవీ. ఈ మూవీలో రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఉండడం వల్ల కాస్త నేను ఈ మూవీ చూడాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే మనం చైల్డ్హుడ్ లో రాజశేఖర్ గారిని మంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూసాం మనం. సో అలాంటి స్టార్ కాబట్టి మినిమం గ్యారంటీ తనకు క్యారెక్టరైజేషన్ అంటే హీరో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక ఫాదర్ రోల్ చేయడం జరిగింది. ఈ డైరెక్టర్ ఇంతకు ముందే మా నాన్న సూపర్ హీరో తీశారు కదా, సో అందులో ఫాదర్ క్యారెక్టర్ బాగుంటుంది. ఇందులో కూడా మా నాన్న సూపర్ హీరో 2.0 తీద్దాం అనుకున్నారు. అక్కడ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు, అసలు ఇక్కడ ఏది కనెక్ట్ అవ్వలేదు. కంప్లీట్ గా బోరింగ్ గా సాగింది. లాగ్ అసలు మొత్తం. అసలు ఇలాంటి మూవీస్ రాజశేఖర్ గారు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే రాజశేఖర్ గారితో అసలు సెకండ్ ఇన్నింగ్స్ ఉండాలి, ఇలాంటి మూవీస్ చూడాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూడాలి, ఒక వింటేజ్ రాజశేఖర్ గారిని చూడాలని చెప్పి మనం అనుకుంటాం. బట్ ఇలాంటి స్టోరీస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇలాంటి మూవీస్ తీయకపోవడమే బెటర్, అసలు మూవీస్ రాకపోవడమే బెటర్. మూవీ వస్తే మంచి మూవీ రావాలి, లేకుంటే ఇలాంటి మూవీస్ వద్దు అన్నట్లు మనకైతే అనిపించింది. నాకైతే అలానే అనిపించింది. ఈ మూవీలో యాక్టింగ్ ఎవరు బాగా చేశారంటే, ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కేవలము నాకు శర్వానంద్, మాళవిక నాయర్ యాక్టింగ్ బాగా అనిపించింది తప్ప, ఆ స్టంట్స్ అండ్ డిఓపి తప్ప మిగతా అంట లాగ్, క్రింజ్ ప్రో మ్యాక్స్, ఆ తర్వాత అసలు స్టోరీ కానీ ఏది కానీ మీకు ఎమోషన్స్, డ్రామా ఎక్కడ కనెక్ట్ అవ్వదు. స్టంట్స్ నే నమ్ముకొని మూవీ మొత్తం తీసినట్టు అనిపిస్తుంది. అందులో స్పాన్సర్ కూడా వస్తాడు, ఆడిచ్చే బిల్డప్ అసలు అమ్మ బాబోయ్ అన్నట్లు ఉంటుంది. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్, అసలు మొత్తం లేపుడే ఉంటది తప్ప ఏముండదు. ఆ స్పాన్సర్ గాడు వచ్చి దాన్ని స్టోరీ ఉంటది, పెళ్లి ఉంటది, ఇది కావాలి అంటారు, ఇది ఆపేయాలంటారు, ఆపేస్తారు, మళ్ళీ కావాలంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అది కంప్లీట్ గా క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడు చూస్తాం మనం, ఆ రేస్ ఎప్పుడు చూస్తాం అని చెప్పి మొత్తం వెయిటింగ్ లోనే గడిచిపోతుంది సినిమా మొత్తం. దాదాపు 3 గంటలు అనిపించింది ఆ ఇంటర్వెల్ తో చూస్తే. పిచ్చెక్కిపోయింది నాకైతే. అసలు మీకు ఎలా అనిపించింది ఏంటనేది మనమైతే మాట్లాడుకుందాం. అండ్ ఇది గైస్ నాకైతే ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీలో ఎవరైనా చూస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ కి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. అంతర్ దెన్ బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.